అందరికీ నమస్కారం. బీవీపీ మేలుకోండి టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. మీ అందరికీ ఒక మనవి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి, ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఆవశ్యకత, దాంట్లో అభివృద్ధి అంటే ఏంటి, దాంట్లో ఒక అభివృద్ధి అనే కార్యక్రమం ఈరోజు ఉదయాన్నే మీకు షార్ట్ ఫిలిమ్స్ అంటే నా వాయిస్ వినిపిస్తుంది. మీకు అదంతా నేనుంటే పక్కన అంతా తీవాలంటే కష్టం కాబట్టి వాయిస్ ద్వారా మీకు షార్ట్ ఫిలింలో చేసుకుంటూ వచ్చాను. ఒక్క ఏరియా కడప దగ్గర పాలుకొండ అనేటువంటి ఏరియాలో నిర్మానుషంగా మనుషులు కూడా సంచరించని ఏరియాలో 2004లో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ఉన్నటువంటి పాలక నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మరవలేనిటి, చిరస్మరణీయంగా ఉండిపోతుంటాయి. అందుకే అనేది ఎవరైనా ఏదైనా చేసినా భూమి మీద మనిషి అనేవాడు శాశ్వతం కాకపోవచ్చు, కానీ అభివృద్ధి అనేది శాశ్వతంగా ఉంటుంది. కొన్ని చేశాను, దాంట్లో 50% చేశాను, ఇంకా 50% ఉన్నాయి. అక్కడ చెప్పాల్సింది ఉర్దూ యూనివర్సిటీ అయితేనేమి, అక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ అభివృద్ధి చేయాలి. కొన్ని నాకు కావాల్సినవి కొన్ని తీసుకొని మీకు కొన్ని చూపించాలనే దృక్పథంతో పేదవాడి ఇల్లులకు ఇవ్వడానికి అప్పుడు 2004లో ముందడుగేసిన ప్రభుత్వం అయితేనేమి, అదే ప్రభుత్వము 2004లోనే సింగపూర్ సిటీ అక్కడికి ఎవరైనా పోవాలనుకున్నా, ఈరోజు కడపలో కాస్ట్లీ ఏరియా ఏదంటే సింగపూర్ సిటీ. మంచి అట్మాస్ఫియరు బాగా ఉంటుంది, అక్కడ అందరూ కూడా ఉండేదానికి ప్రయత్నిస్తారు. దొరకదు స్థలం, నీకు కోట్లలో పలుకుతుంది విలువ, అట్లా పెరిగింది. అభివృద్ధి అంటే అట్లా అన్నమాట. అభివృద్ధి అంటే ఎట్లా, రింగ్ రోడ్లు ఫస్ట్ వేసుకుంటూ పోయారు అప్పుడు ఉండేటువంటి 2004లో ప్రభుత్వము. ప్రతి ఒక్క తాలూకా కాదు, జిల్లా కాదు, కొన్ని మున్సిపాలిటీలు చేసుకుంటా అదే సాహసోపేతమైన నిర్ణయం, మహాసాహసోపేతమైన నిర్ణయంతో కంటే కీలకమైన నిర్ణయాలు కీలకమైన తీసుకుంటా పోయి రాష్ట్ర అభివృద్ధిని పురోగతికి తీసుకెళ్ళిపోయినారు. అట్టలో మరవలేము. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధిలో ఏంటి, ఆ యొక్క ఎడారి మాదిరి ఉన్నటువంటి నిర్మానుషంగా అనాలా, ఎడారి అనకూడదు, నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతంలో అభివృద్ధి అయ్యి ఈరోజు రిటర్న్స్ వస్తున్నాయి. అక్కడ అపార్ట్మెంట్లు కూడా చూస్తే 5-6 వరుసగా చూస్తే రైలుపేట మాదిరి ఉన్నాయి అపార్ట్మెంట్లు. అంత అభివృద్ధి జరిగింది అక్కడ. అన్నీ కూడా వీడియోలు మీకు మీ ముందుకు కాసేపట్లో ఒక్కొక్కటి కూడా మీకు ముందుకు తెలియజేస్తూ వస్తాను. ఒక్కొక్క వీడియో కూడా మీరు షార్ట్ ఫిలింలో పెడుతున్నాను, తప్పక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ మీరు లైక్ చేయాలి, ఎంత చేస్తే అంత మంచిది. ఒక ప్రాంతాన్ని తీసుకున్నా అనుకోవద్దండి సుమి, ప్రతి ఒక్క ప్రాంతాలు తీసుకుంటా వస్తాను నేను. అదేవిధంగా రాజధానికి కూడా వెళ్తాను, రాజధాని తీసుకుంటాను, తీర ప్రాంతాన్ని కూడా వెళ్తాను, తీర ప్రాంతం కూడా చూస్తూ వస్తాను. ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తాను. ఎక్కడెక్కడ ఉంటే అక్కడంతా అభివృద్ధి చేసినటువంటి ఎవరినైనా కానీ మరవలేము. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా, ఆయనకు కూడా మంచి పేరుంది, విజన్ 2020 అని, అదేవిధంగా అపర చాణక్యుడని మంచి పేర్లు ఆయనకు కూడా ఉన్నాయి. డెవలప్మెంట్ చేసిన వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చి ఆయన కూడా డెవలప్మెంట్ చేసే ఆయన ఉంది. ఒక్కొక్కరికి ఎవరు తగ్గట్టు వాళ్ళు బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు. చెయ్యాలా. ఇప్పుడుండే కష్ట పరిస్థితుల్లో 2014లో మనకు దురదృష్టమో ఇంకొకటో ఏదైనా కానీ విడిపోయినా కూడా మనం అంతో ఇంతో బాగానే ఉన్నాము. వాళ్ళు రాజధాని ఉన్నవాళ్ళు కూడా అట్లే ఉన్నారు. కానీ మనము ఇంకా చేసుకుంటే ప్రపంచ ఖ్యాతిని మన చిత్రపటములో అమరావతి కాదు, ఏ రాజధాని మీరు తీసుకుంటారో, కానీ రాజధాని అనేది కంపల్సరీ అవసరం ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఒక చిన్న ఏరియాను ఒక 10 కిలోమీటర్లు ఎట్లా డెవలప్ అయింది అనే దాంట్లో నేను తీసుకొస్తున్నాను, కానీ ఎవరినో పొగడాలా, ఎవరినో తీసేయాలనే ఉద్దేశం నాకు లేదు. అభివృద్ధి జరిగిందా లేదా ఎవరైనా పోయి చూసుకోండి, జరిగిందా లేదా, దాని ఆదర్శం తీసుకోవాలి. మనం ఆదర్శం తీసుకొని ముందుకెళ్ళాలి. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.